వెల్కమ్ టు రైట్ 6 మీడియా. ఎస్సీ ఎస్టీ వర్గాల గృహాలకు పిఎం సూర్య గారి పథకం కింద 100% సబ్సిడీతో అమలు చేస్తున్న సోలార్ ప్యానెల్స్ అమెరికా కార్యక్రమాన్ని సోమవారం జిల్లాలో మొట్టమొదట తాడేపల్లిగూడెం మండలం నీలాంధ్రపురంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగారాణి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగారాణి, బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, దానిలో భాగంగా పిఎం సూర్య గారి యోజన పథకం ద్వారా మరొక సంక్షేమాన్ని 100% సబ్సిడీతో అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో మొట్టమొదటిగా నేడు నీలాద్రిపురంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. మన ముఖ్యమంత్రికి టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని, టెక్నాలజీ గ్రామాలకు కూడా అందించే లక్ష్యంతో ఈ విధంగా సోలార్ ప్యానల్స్ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు అందరికీ చేరవేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారి పులి ఉషారాణి, ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బానో, టైలర్స్ అసోసియేషన్ ఆకాశం స్వామి, తహసీల్దార్ రాజరాజేశ్వరి, సర్పంచ్ లక్ష్మణరావు, జడ్పీటీసీ ఆంజనేయులు, ఎంపీపీ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ శేషులత, కూటమి నాయకులు ఈతకోట తాతాజీ, అడప ప్రసాద్, పుల్లా బాబీ, పాలూరు వెంకటేశ్వరరావు, గొడవటి ఈశ్వర్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, పసల కొండ, వాడపల్లి సుబ్బరాజు, పేదిని నగిరి రామలక్ష్మణ్, మద్దిపాటి ధర్మేంద్ర, కె రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఎం సూర్య గారు ఉచితంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇచ్చే కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసి మా కాన్స్టిట్యూన్సీ పెద్దపీట వేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా జిల్లా కలెక్టర్ నాగరాణి గారికి, అదేవిధంగా ఎస్సీ గారికి, ఆర్డీఓ గారికి, ఆకాశం స్వామి గారికి, ఎత్తకోట తాతాజీ గారికి, పుల్లా బాబీ గారికి, అదేవిధంగా రామలక్ష్మణ్ గారికి, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, సుబ్బరాజు గారికి, ఇంకా వేదిక రాంప్రసాద్ చౌదరి గారికి, ఇంకా వేదిక పెద్దలందరికీ, కూటమి నాయకులకి, ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ కలెక్టర్ గారు అంతా చాలా విపులంగా మనకు చెప్పడం జరిగింది. మేడం ఏంటంటే మన కాన్స్టిట్యూన్సీకి మనం కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఏ కాన్స్టిట్యూన్సీ అయినా పెద్దపేట వేసేటువంటి మనస్తత్వం ఉన్న కలెక్టర్ అయినా నాకు ఇన్ సర్వీస్లో, పొలిటికల్ సర్వీస్లో మేడం లాగా ఎవరో మనం ఏదైనా చిన్న పిటిషన్ పంపిస్తే ఇమీడియట్ గా దాన్ని సాల్వ్ చేసి మనకి పూర్తిగా కోఆపరేట్ చేసినటువంటి కాన్స్టిట్యూన్సీ తరఫున నాగరాణి గారికి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటాము. ఎందుకంటే మనం రాజకీయ నాయకులు ఎంత పనిచేసినా అధికారులే దాన్ని ఫైనలైజ్ చేసి చేయవలసిన అవసరం ఉంది. మనం ప్రపోజల్ పంపిస్తే దాన్ని చేయవలసిన బాధ్యత కలెక్టర్ గారికి ఉంది, వాళ్ళ అధికారులకు ఉంది. దాన్ని మనం గుర్తించాలి. ఇవాళ మనం చేసేవాళ్ళ దానికంటే ఈ పని అంతా చేయాలంటే మంచి అధికారులు ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇవాళ ఈ పిఎం సూర్య గారిని ఒక ఇంటికి వేయాలంటే 1,80,000 అవుతుంది 4 ప్యానల్స్ కి. కానీ ప్రభుత్వం పూర్తిగా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉచితంగా ఇస్తూ ఉంది. ఇది 60,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన సబ్సిడీ ఇస్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ ప్రాజెక్టు పర్మనెంట్ గా ఉండాలి. వాళ్ళ కుటుంబం ఉన్నంతకాలం ఈ ఎక్కడా కూడా వాళ్ళు ఈ కరెంట్ అనేది కొనుక్కోకూడదు. ఈ సోలార్ ప్యానల్స్ లైఫ్ ఉన్నంత వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలి. ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, ఏ నాయకుడైనా ఉండొచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా ఉండొచ్చు, ఏ ఎమ్మెల్యే అయినా ఉండొచ్చు. కానీ ఎస్సీ ఎస్టీ సోదరుల పట్ల ఆయనకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉషారాణి గారు, ఆర్డీఓ భాను గారు, మరియు టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకాశస్వామి గారు, తర్వాత బీజేపీ ఇన్ఛార్జ్ తాతాజీ గారు, రాంప్రసాద్ చౌదరి గారు, మరియు వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, అధికారులు, వేదిక ముందు ఉన్న పెద్దలు, గ్రామస్తులు, నీలాద్రిపురం గ్రామ వాస్తవ్యులు అందరికీ నమస్కారం. అలాగే విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక రెవల్యూషనరీ ప్రోగ్రామ్ అని చెప్పాలి. మన సీఎం గారికి టెక్నాలజీ అంటే చాలా ఇష్టము. అయితే టెక్నాలజీని గ్రామాల దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆయన కళ ఈరోజు ఈ విధంగా సోలార్ ప్యానల్స్ ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ అందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి అందరికీ కూడా సోలార్ పవర్ ఇవ్వాలని చెప్పేసి దీని ద్వారా నెరవేరడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వరకు గత 1.5 సంవత్సరంగా జిల్లాలో ఉన్న కుటుంబాలకి సోలార్ ఎనర్జీ ఇవ్వడం జరిగింది. పిఎం సూర్యఘర్ ద్వారా ప్రతి ఇంటికి కూడా సబ్సిడీ తోటి ప్యానల్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్నారు. 2 మెగావాట్ పవర్ వరకు కూడా 60,000 సబ్సిడీ ఇస్తారు. దాని మీద ఎంత పడినప్పటికీ అది మన కన్జ్యూమర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతో ఉత్పత్తి అయ్యే
విద్యుత్ అంతా కూడా వాళ్ళ గృహ అవసరాలకు వాడుకోవచ్చు. ఎక్సెస్ ఉన్నది గ్రిడ్లో కలిపితే వారికి బ్యాలెన్స్ అమౌంట్ కూడా వచ్చే విధంగా అమలు చేస్తూ ఉన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో మన జిల్లాలో ఇప్పుడు వరకు కేవలం 5,000 గృహాలకు మాత్రమే కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ సీఎం గారి యొక్క మరియు డిప్యూటీ సీఎం గారి యొక్క వినూత్న ఆలోచనల వల్ల మన జిల్లాలో ఉన్న 22,000 మంది కుటుంబాలు ఈరోజు ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా సోలార్ విద్యుత్ అందుకోవడానికి అర్హులు అవుతున్నారు. ఏదైతే 60,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పిఎం సూర్య గారి ద్వారా సబ్సిడీ వస్తుందో అదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తూ మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుంది. దీనికి మన జిల్లాలో 260 కోట్ల రూపాయలతో 22,855 కుటుంబాలని మొదటి విడతగా ఎంపిక చేయడం అయింది. అయితే బ్యాలెన్స్ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఇంచుమించు మన దగ్గర 55,707 కుటుంబాలు మొత్తం ఉన్నారు. వారందరికీ కూడా విడతల వారీగా వస్తుంది. మొదటి ఫేజ్ 1లో ఇప్పుడు